కళ్యాణ్ పడాలా ఏవికి సంబంధించిన ప్రోమో వచ్చింది. సారీ, విన్నర్ ఏవికి సంబంధించిన ప్రోమో వచ్చింది చూసిరా. ఏందన్నా అప్పుడే విన్నర్ డిసైడెడా? ఎస్, ఒక్కసారి చూడుర్రి, చూసినాక మాట్లాడుకుందాం. కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తే అందులో వీడియో పెట్టిన చూడుర్రి ప్రోమో. ఆ ప్రోమో చూసి వచ్చి కామెంట్ చేయర్రి. అందులో ఒక మాట ఉంటుంది, మీది సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. ఏంది ఆ డైలాగ్, ఏంది ఆ డైలాగ్, ఏంది గూస్ బంప్స్ వస్తాయి వెనకాల. ఇదే కదా నీ కదా ముగింపులై అట్ట ఆ రేంజ్లో ఇచ్చింది ఎలివేషన్. నేను చెప్పిన కదా, విన్నర్ ఏవి అంటే అలగ్సే ఉంటుంది. విన్నర్ ఏవి తనుజ ఏవి చూస్తే విన్నర్ ఏవిని ప్రిపేర్ చేసినట్టు చేయలే, చాలా క్యాజువల్గా చేసిరు. డిమాండ్ పవన్ ఏవిలో కొంచెం పవర్ ఉంది, ఒక సినిమా అబ్జల్యూట్ సినిమా అంటారుగా ఆ టైప్లో కనబడ్డది. కానీ ఆ కళ్యాణ్ ప్రోమోలో ఉన్న 4 డైలాగులు చూడు ఎట్లున్నాయి, గూజ్ బంప్స్ నెక్స్ట్ లెవెల్. సంజనక్కని కూడా చూపించారు, కానీ సంజనక్కకి సంబంధించిన ఒక డైలాగ్ వేసారు. టాప్ గేర్ నుంచి టాప్ 5 దాకా మీలో ఉన్న డ్రామా మామూలుది కాదు. ఎందుకంటే ఈ సీజన్లో డ్రామా నింపింది, అసలు ఆ గేర్ వేసింది, ఫస్ట్ గేర్ వేసిందే సంజనక్క కాబట్టి తన గురించి చెప్పారు. కానీ ఆ తర్వాత చూడు, బలాలని ఎప్పుడు విడవకుండా లోటుపాట్లని సరిచేసుకుంటూ చివరి కెప్టెన్గా నిలవడమే గాక మొదటి ఫైనలిస్ట్గా నిలిచిన మీ తీరు ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఇంత డైలాగు, ఆ వాయిస్లో బేసు, ఆ చెప్పిన విధానం చూసారా. ఇది విన్నర్ ఏవి బై, విన్నర్ ఏవి అంతే. ఊకో అన్నా నువ్వు అక్కడ ఈక్వల్ ఓటింగ్ పడుతుందట, ఇద్దరికి సమానమైన ఓటింగ్ పడుతుందట, ఖచ్చితంగా డౌటే ఉందంట, 0.2%, 0.3%, 8% ఇట్లాంటి డిఫరెన్స్ ఉందట. నో, కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు లివ్ ద ట్రోఫీ. బస్ నేను ముందే చెప్పిన, నా 6 సెన్స్ ఎప్పుడో చెప్పింది కళ్యాణ్ గెలవబోతున్నాడు, కళ్యాణ్ గెలుస్తున్నాడు అని చెప్పిన. నేను ఊరికే నేను చెప్పలే, మజాకులు కాదు. నేను దీనికి చాలా చాలా ప్రూఫ్లు చెప్తా. ఇప్పుడు మీరు పరిశాన్ అవుతారు, ఇక కరెక్టే కదా అంటారు. ఇగో ప్రతి సీజన్లో విన్నర్ ఏవికి స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఏవి కంటే యావరేవి చాలా బాగుంటుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏవి చాలా బాగున్నది, అబ్జల్యూట్ సినిమా అంటారు చూడు. తనుజ ఏవి కానీ, తనుజ ఏవి ఓకే నా యావరేజ్ కట్ చేస్తారు, తనుజ ఏవిని చాలా యావరేజ్ కట్ చేస్తారు. అండ్ చూపించిన అన్ని టాస్కులలో తను ఓడిపోయిన టాస్కులు, ఆమె పెట్టిన పంచాయతీల్లో చాలాసార్లు తన సైడ్ మిస్టేక్ ఉన్న పంచాయతీలను వేసారు. చూసారా మీరు? ఆ ప్రోమో అంత అందంగా కట్ చేయలే. అండ్ తనుజ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు కూడా చాలా ఎక్కువ కాదు. సున్నితత్వం గురించి, సాఫ్ట్ గురించి, ఏడిచిన వాటి గురించి చాలాసార్లు బంధాల చుట్టూ తిప్పింది తప్ప ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వావ్ ఇది సినిమా రాబాయ్ అన్న ఫీలింగ్ని తెప్పించేటట్టు చేసిరా లేదు. అదే డిమాండ్ పవన్కి కొంచెం ఉంది, ఇమాన్యుల్కి డిమాండ్ పవన్ ఏవీలో కొంచెం బలాన్ని పెట్టారు, బాగానే పెట్టారు అని చెప్పిన మాటలు కూడా ఓకే. కానీ ఇప్పుడు డిమాండ్ పవన్ సామాన్యుడిగా వచ్చిన కామనర్గా వచ్చి కాంకరర్గా మారినావు అని చెప్పిండు. డిమాండ్ పవన్ సామాన్యుడే, కళ్యాణ్ సామాన్యుడే. కానీ ఇక్కడ చూడు ఎంత స్ట్రెస్ చేసి ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఇంత భారీ డైలాగులు వేసిరా? వెయ్యరు. ఎందుకంటే ఆ డైలాగులు ఇటు వాడతారు. ఒకవేళ ఇది డిమాండ్ పవన్ దగ్గర వచ్చినా కానీ ఆ డైలాగ్ని ఇటు వేస్తారు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ప్యాకెట్గా నింపితే కానీ కళ్యాణ్ ఏవి జుమ్ అని లేవది. రేపు చూడు సంజనక్క ఫస్ట్ వేసి తర్వాత మనోడు తీస్తారు. ఎందుకంటే మనోడు ఏవి కోసం ఎదురు చూస్తుంటారు జనాలు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. బిగ్ బాస్ ఆడియన్స్ అంతా ఎదురు చూస్తారు కళ్యాణ్ ఏవి గురించి, కళ్యాణ్ ఏవిని ఎట్లా కట్ చేసిరు, కళ్యాణ్ ఏవిలో ఏం పెట్టిరు. ఇక ఈ కథ గురించి, ఈ ప్లానింగ్ గురించి తెలిసినా తెలియనట్టు చేసారో కానీ ఎప్పుడైనా విన్నర్ ఏమైనా మెల్లగా వేయడానికి ప్రయత్నం చేస్తారు అంతే. ఎందుకు వేస్తారు అని అంటే కావాలని వేస్తారు. వాళ్ళకి సరిపడా ఓటింగ్ ఉంటేనే వాళ్ళు అట్లా గుంజుతారు, ఉత్తగా గుంజరు. సరిపడా ఓటింగ్ లేకపోతే ముందే వారేసుకుంటారు. కంపల్సరీ నేను చెప్తున్నాను, కంపల్సరీ. ఈ రేంజ్లో ఒక అద్భుతమైన డైలాగ్ తోటి సంజనక్క కూడా ఓకే డైలాగ్ కొట్టారు. కానీ ఇక్కడ మామూలు సామాన్యుడి కథ కాదు, ఇది చిన్న కథ కాదయ్యా అన్నట్టుగా చెప్పిండే. సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు. ఇంత భారీ డైలాగ్ వేసి మరి కళ్యాణ్ని చూపించబోతున్నారు. కళ్యాణ్ గెలుస్తాడు అనడానికి ప్రూఫ్లు చెప్తా పట్టారు. ఫస్ట్ థింగ్, జనరల్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్, బిగ్ బాస్ లవర్స్, మెనీ పీపుల్ కళ్యాణ్కి ఓటేస్తున్నారు. స్పెషల్లీ యూఎస్, యూకేలు ఇట్లాంటి చోటు నుంచి వెళ్ళి, లేదంటే మనకి హైదరాబాద్ సరౌండింగ్లో చాలామంది ఈ కిటీ పార్టీ గ్రూప్స్ ఉంటే అట్లాంటి గ్రూప్స్లో ఎంతోమంది గ్రూపులలో కళ్యాణ్ పడాలకు ఓటేయడానికి ఆ టీం గ్రూపులు ఆ బ్రాడ్కాస్ట్ ఛానళ్ళు అవన్నీ కూడా ఏం చేస్తారంటే మొత్తం గ్రూపులు ఈ కొంచెం అంటే 50+ ఆంటీస్ గ్రూప్స్ అట్లాంటివి ఉంటాయి చూడరు. ఆ గ్రూపులలో కిట్టిపాటి గ్రూప్స్ అన్నింటిలో కళ్యాణ్ గురించి తిరుగుతుంది. నాకు ఎంతోమంది కాంటాక్ట్ అయ్యారు. ఒక్కోటి వేయచ్చా, 2 ఓట్లు వేయచ్చా, ఎట్లా వేయచ్చు, ఏంది ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా ఓట్లు పడతాయి, అది ఇదని రకరకాలుగా యూఎస్ నుంచి, యూకే నుంచి కాంటాక్ట్ అయ్యారు. నాకు సీజన్ 5లో సన్నీ టైంలో ఇట్లా కాంటాక్ట్ అయ్యారు. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ టైంలో, శివాజీ అనే టైంలో ఇట్లా కాంటాక్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ అవుతారు. సో ఇక్కడనే నాకు అర్థమైపోయింది. అండ్ రెండోది, చాలామంది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ డిమాండ్ పవన్ సామాన్యుడే,
కళ్యాణ్ పడాలా సామాన్యుడే. మరి కళ్యాణ్ పడాలకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ప్రతి ఒక్కరు కళ్యాణ్ కొట్టేయండి, కళ్యాణ్ కొట్టాడు, అబ్బా కళ్యాణ్ ఆట, అబ్బా కళ్యాణ్ ఆట అని ఎందుకు భజన చేస్తారు? కళ్యాణ్ గెలవబోతున్నాడు కాబట్టి కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తుర్రు. అర్థమైందా? బయటకొచ్చిన తర్వాత అందరు నీకు సపోర్ట్ చేసినోళ్ళే. గెలిచిన విన్నర్‌కి నేనే సపోర్ట్ చేసిన అన్నట్టుగా ఉంటదన్నట్టు. అర్థమైందా? ప్రతి ఒక్కరు అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అంటే ఒక ఇద్దరిని నేను ఎక్సెప్షన్‌గా తీసేస్తా ఇద్దరు ముగ్గురిని. ఎందుకంటే శ్రీజ ఏపూరు, ప్రియా ఏపూరు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. లోపల బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి ఫ్రెండ్స్, అక్క, తమ్ముడు బాండింగ్ అనేది ఏర్పడ్డది వాళ్ళకి కాబట్టి అండ్ శ్రీజ లోపల ఉన్నప్పుడు కూడా తన క్యాప్టెన్సీ కోసం సపోర్ట్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే మనకి ఖచ్చితంగా తను బయట కూడా సపోర్ట్ చేస్తుందంటే ట్రస్ట్ వర్తీ. కానీ అంటే ఇప్పుడు దివ్యనికితో కూడా లోపల ఉండి బయటకి వెళ్ళింది కాబట్టి ఆమె డిమాండ్ పవన్ సపోర్ట్ చేస్తుంది, హ్యాపీ, ఓకే, ఫైన్. కానీ మిగతా కంటెస్టెంట్లు అంటే సెలెక్ట్ కానీ 15 మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎవరి కోసం ఈ వీడియోలు చేస్తారు? వాళ్ళంతా కూడా ఎవరి కోసం? కళ్యాణ్ పడాలి. ఇప్పుడు దాలియా కావచ్చు, షాకీబ్ కావచ్చు, కల్కి కావచ్చు, మిగతా ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరి కోసం వీడియోలు చేస్తున్నారు? కళ్యాణ్ కోసం చేస్తున్నారు. ఎందుకు? విన్నింగ్ రేస్లో ఉన్నాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ హెవీ, చాలా ఎక్కువగా ఉన్నాయని. అండ్ ఇవన్నీ పక్కన పెట్టరు, వీళ్ళంతా ఓకే ఫ్రెండ్ సర్కిల్, ఫ్రెండ్స్, అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి డేమాన్ పవన్ కంటే వాళ్ళ కళ్యాణ్ ఎక్కువ క్లోజ్ ఉండొచ్చు, ఇవన్నీ రీజన్స్తో వీళ్ళు చేస్తుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టరు. ఇంకో ప్రూఫ్ చెప్తా. సెలబ్రిటీస్ కళ్యాణ్కి పరిచయమా? సెలబ్రిటీస్ కళ్యాణ్ ఆటతో మెస్మరైజ్ అయ్యారా? సెలబ్రిటీస్ వాళ్ళు చాలా టైం కేటాయించి వీళ్ళ కోసం కూర్చున్నారా? లేదు కదా. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు ద లిఫ్ట్ ద ట్రోఫీ అంతే. ఇప్పుడు షోయల్ చేసిండు సపోర్టు, కోర్స్ వీళ్ళు అడిగి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. అయినా కానీ కళ్యాణ్ గెలవబోతున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి తనుజా తెలుసు కదా, ఇంకా కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా అంతే, ఇప్పుడు గెలిచేటోళ్ళ సైడ్ పోయి నిలబడతారు అంతే. మనకి ఊళ్ళో ఎలక్షన్ జరిగిందనుకో, అరే ఆడు గెలవడరా, ఇగో గీడే గెలుతారు, ఇగో ఈయనకి గీది సైడ్ పోదాం మనం అని చెప్పి అందరు అటు పోతారు. లైక్ దట్ అందరూ అక్కడ కళ్యాణ్ గెలవబోతున్నాడు కాబట్టి అందరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. అంటే ఒక్క షోయల్ గురించి చెప్పట్లేదు నేను, అందరూ సెలబ్రిటీస్ చాలామంది వీడియోలు చేస్తున్నారు కళ్యాణ్ కోసం. ఎందుకు చేస్తున్నారు? కళ్యాణ్ గెలవబోతున్నాడు. గెలిచేటోళ్ళకి ఒక వీడియో చేసి పెట్టినాం అనుకో, అరే వీళ్ళంతా నాకు సపోర్ట్ చేసిరా అన్న ఫీలింగ్ ఉంటుంది గెలిచినోడికి బయటకు వచ్చినాక. అది అర్థమైందా? సో కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఇది 99% అనుకోండి. 0.1% ఖచ్చితంగా బిగ్ బాస్ టీము ఉమెన్ విన్నరు, ఫీమేల్ విన్నరే చేయాలని చేసింది అని అంటే నేనేం చేయలేను. కానీ అట్లేం లేదు, ఖచ్చితంగా కామనర్ గెలిచినా వాళ్ళకి హ్యాపీయే. ఎందుకంటే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కామనర్ని గెలిపించే ఛాన్స్ హెవీగా ఉంటుంది. దీని వెనకాల చాలా ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుంది, ఒక సోల్జర్ని గెలిపించినామని. అవునా కదా? ఒక రైతు గెలిచిండు, జై కిసాన్. ఒక సోల్జర్ గెలిచిండు, జై జవాన్. ఈ టైప్లో రేపు పొద్దున అరే బిగ్ బాస్ అనేది దిక్మాల షో రా, వేస్ట్ అంటే అరే ఏం మాట్లాడుతున్నారు, ఒక రైతు గెలిచిండ్రా, ఒక సోల్జర్ గెలిచిండ్రా. బిగ్ బాస్ అంటే ఓన్లీ సెలబ్రిటీ షో కాదు, కామన్ మెన్స్ షో, కామన్ ఆడియన్స్ షో అని చెప్పి జనాలకు వెళ్తుంది, బాగా పేరు వస్తుంది, బిగ్ బాస్ కూడా గొప్ప గుర్తింపు వస్తుంది. లైక్ ఇక్కడే కాదు, మన తెలుగులోనే కాదు, మిగతా భాషలలో కూడా ఇదే కైండ్ ఆఫ్ ఫార్ములా అనేది వాళ్ళు పాటిస్తున్నారు. పోయినసారి ఒక బంజారా తండాల్లోంచి వచ్చిన ఒక అతను సింగర్, పల్లె పాటలు పాడే సింగర్ కన్నడలో, ఆయన గెలిపించారు, హనుమంతు అనేట ఆయన్ని. సో లైక్ దట్ అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే జనాల్లోకి వెళ్ళేలాగా షోని తీసుకొని పోతూ ఉంటారు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కళ్యాణ్ ఆడిండు, కళ్యాణ్ గెలిచిండు, హ్యాపీ, వెరీ నైస్, సూపర్. దాంతోపాటు ఇవి కూడా బేరీ చేసుకుంటారు అన్నట్టు, ఇవి కూడా లెక్కలోకి తీసుకుంటారు వాళ్ళు. సో లైక్ దట్ ఖచ్చితంగా కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్. అండ్ ఇంకోటి, ఇంతకుముందు నేను దీనికంటే ముందు వీడియోలో శ్రీజ, మనీష్ వాళ్ళు యాక్చువల్లీ మనీష్ క్రియేట్ చేసిన వీడియో అంటది. సో మనీష్ క్రియేట్ చేసిన, మనీష్కి ఎవరైనా పంపించారో లేదా మనీష్ ప్రొఫైల్లో ఉన్న వీడియో, మనీష్ వీడియోని కొలాబరేషన్లో శ్రీజ పెడితే శ్రీజ స్టోరీ పెట్టింది కాబట్టి అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బేసిక్గా. నాకు అక్కడ అంటే దాని కింద కామెంట్స్ మాకు పంపించిన వాళ్ళు ఎట్లా పంపిస్తారంటే, మీరు పెట్టిన ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం కావచ్చు, అంటే కామనర్స్ని అందరూ నెగిటివ్ చేసిరు, అందరూ ఇన్ ద సెన్స్ జనాలందరూ నెగిటివ్ చేసిరు అని అంటే జనాలకి రిప్రజెంటేటివ్స్ మేమని మమ్మల్ని చూపించారంట. శ్రీజ స్టోరీలో పెట్టింది కదా. అయితే వీళ్ళు ఆ ఉద్దేశంతో పెడితే అది జనాలు అందరూ హేట్రేట్ చేస్తుంటే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి నిరూపించుకొని కామనర్స్ అంతా ఈ స్థాయి దాకా వచ్చిర్రు అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, నాకు ఆ ఉద్దేశం అర్థం కాలేదా, నేను ఇన్ని నుంచి రివ్యూ చేస్తే నాకు అర్థం కాలేదు. కానీ దాన్ని మాకు షేర్ చేసేటోళ్ళు ఎట్లా షేర్ చేస్తారు తెలుసా? మీకే అర్థమైందారా, మీరంతా వర్స్ట్ అన్నారు కదరా, ఇప్పుడు మీకు సూపర్ స్టార్ట్ టు ఎవ్రీ రివ్యూవర్, అర్థమైందా, దే అచీవ్డ్, అర్థమైందా, మీరంతా వర్స్ట్ అన్నారు కదా అని చెప్పి మమ్మల్ని తిడుతూ, మాకు ట్యాగ్ చేస్తూ, మాకు మెన్షన్ చేస్తూ, మాకు పంపిస్తూ, మాకు షేర్ చేస్తూ, ఇదిరా వాళ్ళ వాల్యూ, మీకు అర్థం కాలేదు, మీకు తెలుగు లేవు అన్నట్టుగా మాకు పెట్టడాలి. అవన్నీ మాకు గాలయా. అండ్ సర్లే ఇవన్నీ మాట్లాడుకున్న దండిగే కానీ సరే, కళ్యాణ్ గెలవబోతున్నాడు. అండ్ ఒకటి, వాళ్ళని వర్స్ట్ అన్నా వాళ్ళని బెస్ట్ అన్నా అన్నది
మేమే లేపినాం. వాళ్ళు ఇంత దాకా వచ్చిరంటే కూడా మేమే లేపినాం ఖచ్చితంగా. మేము బాగా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా వచ్చిర్రు. సరే జనాలు సపోర్ట్ చేసి వచ్చిర్రు, మేము తిడితే తగ్గిపోయారు, జనాలు సపోర్ట్ చేస్తే మీరు లేచిర్రు. ఇది వీడియో. కళ్యాణ్ అండ్ సంజన అక్కకి సంబంధించిన ఏవి బాగుంది, అది చాలా బాగుంది. ఏవికి ఏవి అంటున్నాం, ప్రోమో చాలా బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళా కలుద్దాం. బాయ్. ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ కేట్.